హాయ్! హలో! సంక్రాంతి చేసుకున్నారా? అందరూ సంక్రాంతి ముందు చేయాల్సింది నేను ఇప్పుడు చేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు కొత్త బట్టలొచ్చాయి కదా! కొత్త బట్టలొచ్చిన తర్వాత తెలిసింది కొన్ని పాత బట్టలు మళ్ళీ ఇందులోకొస్తాయి. ఇది ఖాళీ చేయాలని. కాకపోతే ఇదంతా ముందే జరుగుతుందని తెలుసు కాబట్టి మనం ముందే చేయాలి ఇదంతా. పాత బట్టలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేసి, అన్నీ ఖాళీ చేసి పెట్టుకుంటే పండుగ అయిన తర్వాత వీటిని చక్కగా ఫిల్ చేసుకోవచ్చు. అందుకే పండగ ముందు మనం ఇవన్నీ దులుపుకుంటాం కదా! అలాంటప్పుడు పాతవన్నీ తీసి, మనం వాడనవన్నీ అవసరమైన వాళ్ళకి ఇచ్చామనుకోండి, వాళ్ళు వాడుకుంటారు. తర్వాత మన కబోర్డ్స్ ఖాళీ అవుతాయి. ఏమంటారు? అయితే మీరందరూ పండుగ ముందు దులుపులయి ఉన్నాయి గదా! అప్పుడే మొత్తం ఖాళీ చేస్తుంటారు. కానీ ఎవరైనా నాలాగా అంటే దులుపులవన్నీ అయిపోయినా కూడా బట్టలు తీయాలనిపించదు ఎందుకో ప్రతి దాంతోటి మనకొక అనుబంధం ఉంటది. ఒక జ్ఞాపకం ఉంటది. అస్తమానం తీయాలని ఇక్కడ పెడుతూ ఉంటాము తీసి బయట. మళ్ళీ లోపల పెట్టేస్తూ ఉంటాం. దానివల్ల ఏమవుతుందంటే మనకిక్కడ నిండిపోతూ ఉంటాయన్నమాట. అంటే ఎవరో మహానుభావులు చెప్పినట్టు మనం వస్తువులతోటి అంటే బట్టలు కూడా అందులోకే వస్తాయి. వాటిలతో కాదు అనుబంధాలు పెంచుకోవాల్సింది. మనుషులతో అనుబంధాలు పెంచుకోవాలి. ఇంకా ఉన్నాయి లోపల నుంచి తీయాల్సినవి. అండ్ ఇందులో కూడా కొన్ని మంచివున్నాయి. అవి కూడా లోపల పెట్టాలి. అండ్ ఇందులో కూడా ఇక్కడ ఖాళీ అయిపోయింది కదా మొత్తం. ఈ ఖాళీ అయిపోయిన తర్వాత ఈ అడుగున ఇంకా ఉన్నాయన్నమాట. ఇవి తీసేస్తే మనకి ఇంకా ఖాళీ అయిపోయిన తర్వాత అందులో మళ్ళీ మనకి ఏవైతే పెట్టుకోవాలో అవి పెట్టుకుందాం. మీరేం చేస్తారు చెప్పండి? ఉండండి కొంచెం మాట్లాడుకోవాలి. ఏం మాట్లాడుకోవాలంటే కొంతమంది అంటారు, మనం వేసుకున్న బట్టలు ఇంకెవరికీ ఇవ్వకూడదు అంటారు. కొంతమంది అవసరమైన వాళ్ళకి ఇస్తాం దానిదేముంది అవసరమైన వాళ్ళు వేసుకుంటారు కదా అని అంటారు. ఎంతమంది మీలో నాతో ఏకీభవించే వాళ్ళు ఉన్నారు అని తెలుసుకోవాలనుకుంటున్నాను అంతే. నేనైతే మాత్రం ఎప్పటికప్పుడు బట్టలు తీసేస్తూనే ఉంటాను. ఇచ్చేస్తూ ఉంటాను. ఎందుకు అంటే అవసరమైన వాళ్ళకి ఉపయోగపడుతూ ఉంటాయి. అంతేకాకుండా చాలామంది అడుగుతూ ఉంటారు. మెయిడ్స్ కావచ్చు, లేకపోతే చాలామంది అడుగుతూ ఉంటారు. అడిగినప్పుడు మనం ఇచ్చామనుకోండి వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. కాబట్టి ఎప్పటికప్పుడు బట్టలు తీసేస్తూ ఇచ్చేస్తూనే ఉంటాము. నేను కూడా దుబాయ్ ఎళ్ళే ముందే ఒక 2 నెలల ముందే ఎప్పుడో మొత్తం తీసి చాలా మట్టుకు ఇచ్చేసా. అండ్ కాకపోతే మొన్న నేను వచ్చేసరికి నేను అక్కడి నుంచి తెచ్చిన బట్టలు, ఇక్కడున్న బట్టలు ఏమున్నాయి, ఏం లేవు అని కన్‌ఫ్యూజన్‌లో ఇంకా పండగొచ్చేసింది కదా! పండగ దులుపుకోవడాలు, కడుక్కోవడాలు ఇవన్నీ ఉన్నాయి. సో, ఇంకా బట్టలు తీయడానికి వాటిలి గురించి ఆలోచించడానికి టైం దొరకలేదు. అందుకని ఇంక జస్ట్ ఇలా పండగ అయిన వెంటనే మొత్తం ఏం లేదు. మనం తీసేసుకుంటే మనకే నీట్‌గా ఉంటది. అదేవిధంగా ఇవి మనం పక్కన పెట్టేసుకున్నామంటే మనకి ఖాళీ అవుతది. తర్వాత ఏదైనా బట్టలు తీసుకోవడానికి అన్నిట్లికి బావుంటది. మొత్తం ఈ బట్టలన్నీ మొత్తం తీసి అవన్నీ చూస్తేనే గానీ తెలియలేదు. ఒక క్లారిటీ రాదు. మనకి ఏ బట్టలున్నాయి అసలు. మనం ఏం వాడుకున్నాము, ఏమి ఇచ్చేసాము, కొత్త బట్టలు ఏమొచ్చాయి. ఇదంతా మనకు క్లారిటీ రావాలంటే ఒకసారి మొత్తం అన్నీ తీసుకోవాలి, సర్దుకోవాలి, పెట్టుకోవాలి. ఒకసారి తుడుచుకోవడం వల్ల అవన్నిటిని ఒకసారి ఆరబెట్టుకోవడం వల్ల కూడా ఆ స్మెల్ ఏదైతే ఉంటదో అవన్నీ రాకుండా ఉంటాయి. ఏవైతే మనకు ఉపయోగం లేనివున్నాయో ఇచ్చేస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అనేది నా అభిప్రాయం. కొంతమంది మనం వాడిన బట్టలు ఇవ్వకూడదు అని అంటారు. ఓకే. ఎవరి అభిప్రాయం వాళ్ళది. కానీ నా అభిప్రాయంతో ఎంతమంది ఏకీభవిస్తున్నారు అంటే నాలాంటి అభిప్రాయం ఎంతమందికుంది అని తెలుసుకోవాలనుకుంటున్నాను అంతే. మీరు గనక ఎవరైనా ఓకే. ఇవ్వడమే మంచిది అనుకుంటే గనక కామెంట్ చేయండి. కొంతమంది అంటారు మేము ఇచ్చినా కానీ వాళ్ళు వేసుకోవట్లేదు అంటారు. మనం ఇవ్వడం వరకే మన వంతు. వాళ్ళు వేసుకుంటున్నారా లేదా? కొంతమంది మీ పాప బట్టలు బావుంటాయమ్మా మా పిల్లలకి ఇష్టం వేసుకుంటారు. మోడర్న్ డ్రెస్సులంటే మా పిల్లలకి ఇష్టం. సో, ఇవ్వండి అని అడుగుతారు. అంటే మన ఎదురుగుండానే వేసుకొని రాకపోవచ్చు. వాళ్ళు ఊర్లు ఎళ్ళినప్పుడు ఏసుకోవచ్చు. లేకపోతే అంటే ఇంకొంతమంది ఏంటంటే మనం వేసుకున్న బట్టలే మనకే అవి వేసుకుని మళ్ళీ కనిపిస్తే వాళ్ళకి నచ్చదు. ఆ విధంగా అయినా అవ్వచ్చు. బయటికెళ్ళినప్పుడు వేసుకోవచ్చు. బట్టలు బావుంటాయి కదా అని బయటికెళ్ళినప్పుడు ఎక్కడికైనా ఎవరింటికైనా వెళ్ళినప్పుడు వేసుకోవచ్చు. మన ఎదురుగుండానే వేసుకొని తిరగట్లేదని వాళ్ళు వేసుకోవట్లేదు అని అనుకోవడానికి కూడా లేదు. కొందరు వేసుకోలేని వాళ్ళు కూడా ఉంటారు. ఏదైతే ఏమి వాళ్ళకి కూడా ఉపయోగపడుతది. కొంతమంది స్టీల్ సామాన్లకి ఇచ్చేస్తారు అని అంటున్నారు. ఓకే. స్టీల్ సామాన్లకి ఇచ్చేస్తున్నారు. ఆ స్టీల్ సామాను ఏదో మనం కొనుక్కునే వాళ్ళు వాళ్ళకిస్తే వాళ్ళు కొనుక్కుంటారు కదా! మన ఎఫోర్డ్ చేయగలం కదా! మన స్టీల్ సామాను కొనుక్కోగలం. అది ఇస్తే వాళ్ళు స్టీల్ సామాన్లకిచ్చి వాళ్ళు కొనుక్కుంటారు. మన స్టీల్ సామాన్ల గురించని బట్టలన్నీ తీసుకెళ్ళి మోసుకొనెళ్ళి వాళ్ళకి ఆ స్టీల్ సామాన్ల వాడి దగ్గరికెళ్ళి ఇచ్చి ఆ స్టీల్ సామాను ఒక చిన్న గిన్నో ఏదో తెచ్చుకోం గదా! సో, వాళ్ళకి ఆ విధంగానైనా ఉపయోగపడుతుంది. ఓకే. ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్నది మనకనవసరం. కానీ మనకి ఉపయోగపడడం మాత్రమే మనం ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు ఏ విధంగానైనా ఉపయోగపరుచుకోవచ్చు.
అంతకన్నా దాన్ని చెడ్డగా దాంతో చెడ్డ పనులు చేసే అవకాశం ఏమి ఉండదు కదా అనేది నా అభిప్రాయం. నాకు ఇప్పుడు ఇదంతా సర్ది అందులో సాగ్రిగేట్ చేసి ఏవి ఇవ్వడానికి ఏవి ఉంచుకోవడానికి అన్న సర్దడానికి మొత్తం టైం నాకు చాలా పడుతుంది. సో మొత్తం సర్దిన తర్వాత ఎన్ని వచ్చాయో చూపిస్తాను. ఓకేనా? ఈ మాత్రం తీయగలిగామంటే ఇట్స్ ఓకే. ఎందుకంటే ఇది అయిపోయిన తర్వాత ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇంకా ఏమున్నాయో మళ్ళీ చూస్తే మళ్ళీ కనిపిస్తాయి. ఒకేసారి అన్నీ తీయడం అంటే కొంచెం మనసుకి బాధగా అనిపిస్తుంది. మనసుకి ఆ బాధను కలిగించడం ఇప్పుడు ఇష్టం లేదు. వేరే దగ్గర అక్కడ పెట్టామనుకోండి మనకి గుర్తుగా ఉంటుంది వాళ్ళు వచ్చినప్పుడు ఇవ్వడానికి. లేకపోతే మనకి ఇక్కడే ఉండిపోతాయి ఇవి, పడుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. మళ్ళీ అక్కడ ఇక్కడెక్కడైనా పెట్టేసాము అంటే ఈ కబోర్డ్లోనే మళ్ళీ ఇక్కడెక్కడో పెట్టేసామంటే వాళ్ళు వచ్చినప్పుడు ఇవ్వడానికి మనకి మర్చిపోతాం. సో అక్కడే కనిపించిన దగ్గర పెట్టుకున్నామంటే ఇవ్వడానికి బాగుంటుంది.